మాకేంటంటే ఇల్లు ఎప్పుడూ లేదు. ప్రస్తుతానికైతే జగన్ ఉన్నప్పటి నుంచి కూడా ఇల్లు ఇస్తామంటున్నారు. ఓట్ల ఎలక్షన్ వచ్చే నుంచి ఆగిపోతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా, ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తున్నారు. మాకు ఎప్పుడు ఇల్లు లేవు, రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు. వర్షాకాలం వస్తే రోడ్డుకి వెళ్ళాలన్నా బురదే. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడైతే ఇంట్లో 3 ఫ్యామిలీలు బతుకుతున్నాము. కాలనీ వచ్చింది అని అన్నారు. కాలనీ లేవు సార్. సొంతంగా కట్టుకున్నాం ఆ ఇల్లు. ఆ ఇంట్లో కట్టుకోవాలంటే ఇప్పుడు మినిమం చూసుకున్న ఒక 3 లక్షలు 4 లక్షలు ఎట్టేసి స్లాబ్ వేశారు. చాలా అప్పులు అయిపోయినాయి, కానీ ఇంకా రాలేదు సార్. నమస్తే సార్. మా దాస్తూరు గ్రామము, అలాగే అనంతగిరి మండలం, అల్లూరు సీతారాం జిల్లా. ఈ జిల్లాలో మేము గత ప్రభుత్వంలోనైతే ఇల్లులు కూడా మాకు ఇస్తారని చెప్పారు, రాలేదు. ఈ ప్రభుత్వంలో కూడా ఇల్లులు ఇస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సీఎం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యాయం చేస్తారనేసి నేను అడుగుతున్నాను. కోరిక మాకు ఇచ్చే అవకాశాలు అయితే ఇల్లులు ఇస్తారని, మా రోడ్డు మట్టి రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ మేలు చేస్తారని అవకాశం నేను అడుగుతున్నాను. ఈ సమస్యలన్నీ మీరు తీరుస్తారనేసి నేను అనుకుంటున్నాను. కనుక నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, మా సీఎం గారికి ధన్యవాదాలు. మాకు రోడ్లు ఇబ్బందిగా ఉన్నది. అలాగే గ్రామ సచివాలయం దగ్గర ఉండి కూడా మాకు న్యాయం కూడా జరిపించట్లేదు. రోడ్డు పక్కన ఉన్నాం కానీ రోడ్డు లేదు, మాకు ఇల్లులు కూడా రాలేదు. అక్కడ అంతటినక్క ఇల్లులు వచ్చాయి కానీ మాకు మాత్రం ఇల్లులు కూడా రాలేదు. కొండమూలలో కూడా లేము సార్. మేమైతే రోడ్ ప్రభుత్వంలోనైతే ఏం జరిగిందో ఏట్లో తెలియదు. ఈ ప్రభుత్వంలోనే న్యాయం చేస్తారనేసి మేము వీధిలోకి వచ్చాము. దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు ఒక దారి చూపిస్తారని మరి కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్. మా దాస్తూరు గ్రామము, అలాగే అనంతగిరి మండలం, అల్లూరు సీతారాం జిల్లా. ఈ జిల్లాలో మేము గత ప్రభుత్వంలోనైతే ఇల్లులు కూడా మాకు ఇస్తారని చెప్పారు, రాలేదు. ఈ ప్రభుత్వంలో కూడా ఇల్లులు ఇస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సీఎం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యాయం చేస్తారనేసి నేను అడుగుతున్నాను. కోరిక మాకు ఇచ్చే అవకాశాలు అయితే ఇల్లులు ఇస్తారని, మా రోడ్డు మట్టి రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ మేలు చేస్తారని అవకాశం నేను అడుగుతున్నాను. ఈ సమస్యలన్నీ మీరు తీరుస్తారనేసి నేను అనుకుంటున్నాను. కనుక నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా దాస్తూరు గ్రామము, మాకేంటంటే ఇల్లు ఎప్పుడూ లేదు. ప్రస్తుతానికైతే జగన్ ఉన్నప్పటి నుంచి కూడా ఇల్లు ఇస్తామంటున్నారు. ఓట్ల ఎలక్షన్ వచ్చే నుంచి ఆగిపోతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందా, ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తున్నారు. మాకు ఎప్పుడు ఇల్లు లేవు, రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు. వర్షాకాలం వస్తే రోడ్డుకి వెళ్ళాలన్నా బురదే. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడైతే ఇంట్లో 3 ఫ్యామిలీలు బతుకుతున్నాము. కాలనీ వచ్చింది అని అన్నారు. కాలనీ లేవు సార్. సొంతంగా కట్టుకున్నాం ఆ ఇల్లు. ఆ ఇంట్లో కట్టుకోవాలంటే ఇప్పుడు మినిమం చూసుకున్న ఒక 3 లక్షలు 4 లక్షలు ఎట్టేసి స్లాబ్ వేశారు. చాలా అప్పులు అయిపోయినాయి, కానీ ఇంకా రాలేదు. ఈ పాకలో 3 ఫ్యామిలీలు బతుకుతున్నాము. మాకు వచ్చే అవకాశాలు అయితే గవర్నమెంట్కి నేను అడుగుతున్నాను. ఇల్లులో వచ్చే అవకాశాలు, మాకు ఈ రోడ్డు వచ్చే అవకాశాలు చేస్తే నేను మంచిది అనుకుంటున్నాను. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను.